ఇది వచ్చి ఎప్సమ్ సాల్ట్. దీన్ని మెగ్నీషియం సల్ఫేట్ అని కూడా అంటారు. దీని యొక్క యూజ్ ఏంటంటే, మీకు ఇంట్లో ఓల్డ్ ప్లాంట్స్ ఉన్నప్పుడు, రోజెస్, హైబిస్కస్, మందారం ఇవన్నీ ఉన్నప్పుడు ఇది ఒక స్పూన్, అంటే ఐస్ క్రీమ్ స్పూన్ పౌడర్ మొక్క మొదలేసి వాటర్ పోతే ఫ్లవర్ కొంచెం రికవరీ అయ్యి ఈజీ ఫ్లవరింగ్ బాగుంటుంది. మీకు ఫ్లవరింగ్ బాగా వస్తుంది, బుషీగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది మనం ఇప్పుడు ఎప్పుడైనా ఎండలో కానీ డీహైడ్రేట్ అయిపోయినప్పుడు మనం నీరసం వచ్చినప్పుడు ఏదైనా ఓఆర్ఎస్లు కానీ ఎలా అయితే తాగుతామో, బాగా మొక్కలు బాగా వీక్ అయిపోయినప్పుడు, ఎండలో ఎక్కువగా ఉన్నప్పుడు గట్రా దీన్ని మనం దాన్ని మొదల్లో వేసేసినట్టయితే కనుక అది ఆటోమేటిక్గా వితిన్ అవర్స్లోనే అది రిఫ్రెష్ అయిపోతుంటుంది. మన షెల్ఫ్లో పెట్టుకున్నా, కబోర్డ్లో పెట్టుకున్నా బరువు అయ్యి పడిపోయే అవకాశం ఉండదు. ఇది వచ్చి మీకు మెయిన్ లైట్ వెయిట్, ఈజీ ట్రాన్స్పోర్ట్కి బాగుంటుంది. మొక్క కూడా రూట్ ఈజీగా ఎక్స్పెండ్ అవుతుంది. కింద స్పాంజిలా ఉండడం వల్ల రూట్ ఈజీగా ఎక్స్పెండ్ అయ్యి హెల్తీగా ఉంటుంది ప్లాంట్. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మోర్ ఫ్రమ్ మధు వ్లాగ్స్. ఈ వీడియో బ్లాగ్లో నేను భారతదేశ నర్సరీ రాజధాని అయినటువంటి కడియంలో ఉన్నాను. ఈ కడియంలో ఉన్నటువంటి వివిధ రకాల నర్సరీ ఫార్మింగ్స్ని అయితే ఇక్కడ నుంచి నేనైతే కనుక మన ఛానల్లో 1 by 1 చూపించడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే నేను కడియంలో ఉన్నటువంటి గార్డెన్ వరల్డ్ అనేటటువంటి ఒక నర్సరీకి సంబంధించిన అన్ని మెటీరియల్స్ దొరికేటటువంటి షాప్ దగ్గర అయితే ఉన్నాను. అసలు ఈ షాప్ ఏంటి, ఇక్కడ ఏమేమి దొరుకుతాయి అనేది అయితే కనుక నేను కంప్లీట్గా వీడియో బ్లాగ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూడండి. ఇప్పుడు మనం ప్రస్తుతం అయితే గార్డెన్ వరల్డ్ అని చెప్పి ఒక నర్సరీ ఫార్మ్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ మొత్తం దొరికేటటువంటి ఒక షాప్ అయితే ఉందో, నా బ్యాక్గ్రౌండ్లో మీరు చూడొచ్చు షాప్ అయితే ఉంది. ఇక్కడ మనం గార్డెనింగ్ సంబంధించిన ప్రతి ఐటెం కూడా ఇక్కడ మనకు దొరుకుతుంది అనమాట. అలాగే నేను లోపలికి వెళ్ళి ప్రతిదీ కూడా చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఈ గార్డెన్ వరల్డ్ అనే షాప్ దగ్గర అయితే కనుక బయట మీరు వివిధ రకాలైన మొక్కలు, అలాగే వాటి ప్రైస్ కూడా అక్కడ మీరు ట్యాక్స్ రూపంలో పెట్టినవి అయితే మీరు చూడొచ్చు. ఇక్కడైతే కనుక ఇది మనీ ప్లాంట్కి సంబంధించినటువంటి మొక్క అనమాట. అంటే ఇది మనం ఆఫీసుల్లోనూ లేదంటే ఏదైనా స్కూల్స్లోనూ మన ఇళ్లల్లో కూడా ఇలాంటివి మీరు చాలా సందర్భాల్లో చూసే ఉండొచ్చు, చాలా చోట్ల చూసే ఉండొచ్చు. ఇవన్నీ కూడా డిఫరెంట్ స్టైల్స్, డిఫరెంట్ మోడల్స్ ఉన్నటువంటి మొక్కలు అనమాట. ఇదంతా కూడా ఒక బ్యాంబూ జాతికి చెందినటువంటి మొక్క అనమాట. చూస్తున్నారు కదా ఎన్ని రకాల ఇండోర్ ప్లాంట్స్ ఇక్కడ ఉన్నాయో, ఎన్ని రకాల మనీ ప్లాంట్ స్టైల్స్ అనమాట. ఇవన్నీ కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మనీ ప్లాంట్స్ రకాలు కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. లైట్ గ్రీన్, థిక్ గ్రీన్, అలా డిఫరెంట్గా ఉన్నాయి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ కూడా మనం ఇండోర్ ప్లాంట్స్ని డిఫరెంట్ బాక్సుల్లో, అంటే డిఫరెంట్ కుండీల్లో మనం పెట్టుకోవడానికి ఉపయోగించేటటువంటి కుండీలు, అలాగే మొక్కలకి మనం వాటర్ పోసుకునేటటువంటి జగ్గులు, ఇవన్నిటి గురించి కూడా నేను ఎవరైతే ప్రజెంట్ ఈ షాప్ వాళ్ళు ఉన్నారో వాళ్ళతో నేను చాలా క్లియర్గా చెప్పించడం జరుగుతుంది. వాళ్ళ మాటల్లో కూడా నేను ఒక మొక్కను మనం ఎలా పెంచాలి, ఏ సందర్భాల్లో మనం మొక్కలకి ఏమేమి వాడాలి అనేది కూడా ఈ వీడియో బ్లాగ్లో చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు అందరికీ చిన్న రిక్వెస్ట్, వీడియోని అయితే కనుక ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి. వీడియోని ఫస్ట్ అయితే ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయడం అయితే మర్చిపోద్దు. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ప్రక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా కంప్లీట్గా గార్డెన్కి సంబంధించిన అనమాట. అంటే డిఫరెంట్ సైజెస్ ఉన్నటువంటి డిఫరెంట్ మోడల్స్, అలాగే డిఫరెంట్ కలర్స్. అవి మీరు చూడొచ్చు. గార్డెనింగ్ చేసేటప్పుడు మనం వాటర్ పోసుకునేటటువంటి మగ్స్ లాంటివి అనమాట. ఇందులో మీరు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెరైటీస్ అయితే మనకి ఇక్కడ కడియం దగ్గర ఉన్నటువంటి ఈ గార్డెన్ వరల్డ్ షాప్లోనైతే మనకి ప్రతిదీ దొరుకుతుంది. ఇక్కడ ప్లాస్టిక్, అలాగే ఫైబర్, అలాగే రకరకాల మోడల్స్ అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు రాతి టైప్ ఉన్నటువంటి ఫైబర్ అనమాట అది. సో ఇవన్నీ డిఫరెంట్ మోడల్స్లో అయితే ఉన్నాయి. ఇక్కడ ఈ ఏరియాకి వచ్చినప్పుడు అయితే కనుక ఈ షాప్ని విజిట్ చేయడం అయితే కనుక మర్చిపోవద్దు. ఇవన్నీ కూడా మనం ఇంట్లో ఇంటీరియర్కి ఉపయోగించేటటువంటి మొక్కలకు కానీ, తీగజాతికి సంబంధించిన మొక్కలకు కానీ యూజ్ చేసేటటువంటి స్ప్రేస్ అనమాట. అంటే ఎక్కువగా వాటర్ పోయకుండా లిమిటెడ్ వాటర్ పోయడం అనేది కొన్ని మొక్కలకు ఉంటుందన్నమాట. సో అలాంటి వాటిని యూజ్ చేసుకునేటప్పుడు వాడే స్ప్రేస్ అనమాట ఇవి చూడండి, చాలా అట్రాక్టివ్గా డిఫరెంట్గా ఉన్నాయి. ఇవి హ్యాంగింగ్కి ఉపయోగించేటటువంటి ట్యాగ్స్ అనమాట. ఇవి తాళ్ళు అనమాట. మీకు ఇలా చూస్తే అసలు ఏమీ అర్థం కాదు. మీకు ఒక శాంపుల్ అయితే చూడండి ఇక్కడ ఉంది. వాటిని ఇలా నీట్గా డిజైన్ పెట్టుకొని నీట్గా ఇంట్లో హ్యాంగ్ చేసుకోవడానికి. అలా ఇక్కడ కూడా చూడవచ్చు. ఇలాంటి మోడల్స్ చాలా ఉన్నాయి, 1-2 కాదు. మీరు కడియం దగ్గర ఉన్నటువంటి నర్సరీస్ని చూడడానికి వచ్చినప్పుడైతే కనుక ఈ షాప్ని విజిట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు.
ఇక్కడ చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నేను కింద ఉన్నటువంటి గార్డెనింగ్ సంబంధించిన ఎవ్రీథింగ్ ప్రతి ఐటమ్ని చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే ఇది వచ్చేటప్పటికి స్ప్రే అనమాట, మన మొక్కలకి స్ప్రే చేసుకోవడానికి. అలాగే మనం కటింగ్కి యూస్ చేసేటటువంటి కట్టర్ ఇది. ఆ తర్వాత మనం ఇది వచ్చేటప్పటికి మనం మట్టి గట్ట వేసుకుంటాం కదా, మొక్కలను పాతి పెట్టేటప్పుడు ఉపయోగపడుతుంది. అలాగే కలుపుని గట్ట తీసుకోవడానికి యూస్ చేసేటటువంటి పనిముట్లు ఇవన్నీ కూడా. ఇది వచ్చేటప్పటికి పాతకాలంలో ఇలాంటి వాటిని ఎక్కువగా యూస్ చేసేవారు. ప్రజెంట్ అయితే వీటి వాడకం కొంచెం తక్కువగా ఉంది రెగ్యులర్గా ఇంట్లో యూస్ చేసేటప్పుడు అయితే కనుక. అలాగే ఇది వచ్చేటికి స్ప్రింకిల్ అనమాట. ఒకదానికి మనం ట్యాప్ని కనెక్ట్ చేసి దీన్ని వదిలేస్తే కనుక మన గ్రౌండ్లో కానీ గ్రాస్ ఎక్కువగా ఉన్న ఏరియాలో ఇది చాలా బాగా యూస్ అవుతుంది ఇది. అలాగే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనం గార్డెనింగ్లో ఇంట్లో ఇంటీరియర్కి ఉపయోగించేటప్పుడు మొక్కల దగ్గర వేసుకుని రకరకాలైనటువంటి స్టోన్స్ అనమాట. ఇవన్నీ కూడా చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. బట్ ఇవి కవర్స్లో ఉన్నాయి, మీకు సరిగ్గా కనిపిస్తుందో లేదో అనేది తెలియట్లేదు, కానీ చాలా 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 బాగున్నాయని చెప్పాలి. ఇందులో కలర్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా మనం ఏదైనా మట్టి పని గట్ట మొక్కల్లో చేసేటప్పుడు యూస్ చేసేటటువంటి గ్లౌజెస్ అనమాట ఇవి. ఇలా చాలా మోడల్స్ అనమాట. కటింగ్కి యూస్ చేసేటటువంటి ఎక్విప్మెంట్ అయితే కనుక ఇక్కడ A to Z దొరుకుతుందని చెప్పొచ్చు. ఇదిగో చూడండి, ఇవన్నీ కూడా కటింగ్కి యూస్ చేసేటటువంటి బ్లేడ్స్ అనమాట ఇవి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది మనం ఇప్పుడు ఎప్పుడైనా ఎండలో కానీ డీహైడ్రేట్ అయిపోయినప్పుడు మనం నీరసం వచ్చినప్పుడు ఏదైనా ఓఆర్ఎస్లు కానీ ఎలా అయితే తాగుతామో, మొక్కలు బాగా వీక్ అయిపోయినప్పుడు ఎండలో ఎక్కువగా ఉన్నప్పుడు దీన్ని మనం దాన్ని మొదల్లో వేసేసినట్టయితే కనుక అది ఆటోమేటిక్గా వితిన్ అవర్స్లోనే అది రిఫ్రెష్ అయిపోతుంటుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ కూడా రూమ్ స్ప్రేయర్లు అనమాట, హెర్బల్ రూమ్ స్ప్రేయర్లు. వీళ్ళు ఇంపోర్టెడ్ ఐటమ్ ఇక్కడ అంతా కూడా చూపిస్తున్నారు మనకి. అలాగే ఇది వచ్చేటప్పటికి వేరే ఏదో అనుకోవద్దు, ఇది యాక్చువల్గా మార్కర్ అనమాట. అంటే ఇక్కడ ఉన్నటువంటి నర్సరీ నుంచి తీసుకెళ్లేటటువంటి మొక్కలు ఏవైతే ఉంటాయో ఆ మొక్కల్ని ఇక్కడ నుంచి వేరే స్టేట్స్కి పంపించేటప్పుడు అవి మారిపోవడం, అలాగే దాని మీద ప్రైస్ ట్యాగ్లు లాంటివి కూడా వేరేగా ఉండడం వల్ల ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఈ మార్కర్లతో వాళ్ళు మార్క్ చేసుకుంటారనమాట. దాన్ని బట్టి వాళ్ళు దాని క్వాలిటీ కానీ, దాని రేంజ్ కానీ, లేదంటే దాని నేమ్ కానీ, దానికంటే ఒక కోడ్ నేమ్ పెట్టుకుంటారు. ఆ కోడ్ నేమ్ పెట్టుకుని దాన్ని గుర్తుంచుకోవడానికి యూజ్ చేసేటటువంటి మార్కర్స్ అనమాట. అలాగే మీరు చూస్తున్నారు, ఇవన్నీ కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నటువంటి మగ్స్ మాదిరిగా ఉన్న మనకి కుండీలు అనమాట, చిన్న కుండీలు. అలాగే ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా కంప్లీట్గా కట్టర్స్ ఇవన్నీ. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, దీని గురించి అయితే మనకు అసలు కంప్లీట్గా కొంచెం కూడా తెలియదు. బట్ ఇక్కడ ఉన్న భయ్య అని అడిగి దీని గురించి అయితే తెలుసుకుందాం. భయ్య, అసలు ఇదేంటి భయ్య, దీన్ని ఏమంటారు? సార్ హలో, ఇది వచ్చి కోకోఫిట్ సార్. ఇది వాటర్లో వేస్తే ఒక 50 లీటర్ వాటర్లో వేస్తే ఈ ప్యాకెట్ ఇది మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఇంచుమించు ఒక 50 కిలో బ్యాగ్ అంత సాయిల్ అవుతుంది. దీన్ని డ్రై చేసేసి ఇందులో వర్మీ కంపోస్ట్ కలుపుకోవాలి. ఈ వర్మీ కంపోస్ట్ ఈ కోకోఫిట్ కలిపింది ఏమవుతుందంటే, ఇండోర్ ప్లాంటేషన్ చేసినప్పుడు మనకు వాటర్ మాయిశ్చరైజర్ నిల్వ ఉంటుంది, డైలీ వాటర్ పోసే ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఎంప్లాయీస్ కట్ట ఉంటే వాళ్ళు వీక్లీ గార్డెన్ చేసుకున్నప్పుడు వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే, నెక్స్ట్ దీనివల్ల మనకి లైట్ వెయిట్ వస్తుంది. మన షెల్ఫ్లో పెట్టుకున్నా, కబోర్డ్లో పెట్టుకున్నా బరువు అయ్యి పడిపోయే అవకాశం ఉండదు. ఇది వచ్చి మీకు మెయిన్ లైట్ వెయిట్, ఈజీ ట్రాన్స్పోర్ట్కి బాగుంటుంది. మొక్క కూడా రూట్ ఈజీగా ఎక్స్పెండ్ అవుతుంది. కింద స్పాంజ్లా ఉండడం వల్ల రూట్ ఈజీగా ఎక్స్పెండ్ అయ్యి హెల్తీగా ఉంటుంది ప్లాంట్. ఇది వచ్చి ఎప్సమ్ సాల్ట్. దీన్ని మెగ్నీషియం సల్ఫేట్ అని కూడా అంటారు. దీని యొక్క యూజ్ ఏంటంటే, మీకు ఇంట్లో ఓల్డ్ ప్లాంట్స్ ఉన్నప్పుడు, రోజెస్, హైబిస్కస్, మందారం ఇవన్నీ ఉన్నప్పుడు ఇది ఒక స్పూన్, అంటే ఐస్ క్రీమ్ స్పూన్ పౌడర్ మొక్క మొదలేసి వాటర్ పోతే కొంచెం రికవరీ అయ్యి ఈజీ ఫ్లవరింగ్ బాగుంటుంది. మీకు ఫ్లవరింగ్ బాగా వస్తుంది, బుషీగా ఉంటుంది. అనదర్ వన్ నెక్స్ట్ వచ్చి ఇది వచ్చి నీమ్ సాయిల్ అని కూడా అంటారు. దీన్ని తెలుగులో వేపిండి అంటారు. మీకు ఎప్పుడన్నా ప్లాంటేషన్ చేసినప్పుడు, కొత్తగా ప్లాంట్స్ చేసినప్పుడు ఈ పౌడర్ కూడా అందులో కలిపేసి మిక్స్ చేసి ప్లాంటేషన్ చేస్తే మీకు ఏమవుతుందంటే, ఇందులో చేదుగుణం ఉండడం వల్ల ప్లాంట్కి ఫంగస్ అనేది త్వరగా రాదు. దానివల్ల ప్లాంట్ హెల్తీగా గ్రోతింగ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి అనదర్ వన్ వచ్చి ఈ గార్డెనింగ్ పెబుల్స్. ఇవి మీకు ఇంటీరియర్ అయినా షో టైప్ ప్లాంట్స్ వేసి అందులో పైన కొంచెం డస్ట్ క్లీన్గా కనిపించకపోతే ఈ పెబుల్స్ వేసుకుని పైన కవర్ చేసుకోవచ్చు. చూసి అతని పర్సన్కి ఆర్టిఫిషియల్గా కూడా లుకింగ్ మారుతుంది. నెక్స్ట్ వచ్చి ఇది వచ్చి బోన్ మీల్ సాయిల్. దీని కాల్షియం పౌడర్ అంటారు అన్నమాట. దీనికి ఇప్పుడు కాల్షియం పౌడర్ అంటే, మీకు దీని యొక్క యూజ్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా ప్లాంట్స్ రికవరీ అవ్వకుండా మీరు ఎంత వాటర్ పోసినా అలా ఉంటున్నాయి అన్నప్పుడు ఇది కొంచెం ఒక స్పూన్ పౌడర్ వేసారంటే కొంచెం గ్రోతింగ్ హెల్తీగా కనిపిస్తుంది. మీకు ఆఫ్టర్ 15 డేస్కి ఒక స్పూన్ వేయాలి పర్ ప్లాంట్కి. నెక్స్ట్ వచ్చి ఇది వర్మిక్లైట్.
దీని యొక్క యూజ్ ఏంటంటే ఇది నార్మల్ ప్లాంట్స్ యూజ్ చేయరు. సక్యులెంట్స్, క్యాక్టస్ అనే డిజర్ట్ ప్లాంట్స్ కొన్ని ఉంటాయి, వాటికి ఇది ఏం చేస్తారంటే కోకోపీట్, పెర్లైట్ పౌడర్, ఈ వర్మీక్లైట్ వేసి మిక్స్ చేసి ప్లాంటేషన్ చేస్తారు. ఎందుకంటే డిజర్ట్ ప్లాంట్కి వాటర్ తక్కువ ఉండాలి. ఇది వాటర్ రేషియో చాలా తక్కువ చేస్తుంది. మీరు ఎక్కువ వాటర్ పోసినా ఈజీగా డ్రై చేసేస్తుంది. కనుక సక్యులెంట్ ప్లాంట్కి ఎటువంటి హాని కలగదు దీనివల్ల. ఇది ఓన్లీ సక్యులెంట్స్ యూజ్ చేస్తుంది. నెక్స్ట్ అనదర్ వన్ వచ్చి మీకు ఇవన్నీ తెలిసినవే. గ్రీన్ గోల్డ్ అంటే an ఆర్గానిక్ ప్లాంట్ ఫుడ్. ఇది నేచురల్ వే ఆఫ్ గ్రోయింగ్ ద ఆల్ ప్లాంట్స్. మన గార్డెనింగ్ ప్లాంట్స్ కానీ ఆకుకూరలు ఇప్పుడు రీసెంట్గా టెర్రస్ గార్డెన్కి ఎక్కువ యూజ్ చేస్తారు. ఇది వచ్చి టాప్ రోజ్ అనే పౌడర్. ఇది వచ్చి టాప్ రోజ్ పౌడర్. దీనికి చాలామంది రోజ్ మిక్స్ అనుకుంటారు. రోజ్ మిక్స్ అన్నది ఏమో మీకు ఇలా వస్తుంది. ఇది నార్మల్గా మన లోకల్లో దొరికే రోజ్ మిక్స్. దీని యొక్క యూజ్ ఏమి ఉండదు. ఇదైతే మీకు కంపెనీ నుంచి వస్తుంది కాబట్టి బెంగళూరు ఐటమ్. ప్రోడక్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎవ్రీ ప్లాంట్ ఈచ్ స్పూన్ ఇలా ఈ సర్కిల్ వేసారు చూసారా, ఇలా వైట్ కలర్ సర్కిల్ వేసి వాటర్ పోసారంటే ఎవ్రీ 15 డేస్కి ఒకసారి మీకు ఈజీగా గ్రోతింగ్ ఉంటుంది. ఫ్లవరింగ్ కూడా బాగా బుష్గా హెల్తీగా వస్తుంది. ప్రజెంట్ అయితే మనం ఈ గార్డెన్ వరల్డ్ షాప్లోనే అయితే ఉన్నాం. ఒకసారి మీరు చూడొచ్చు, గొడవన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. స్టాక్ కూడా ఎప్పుడు ఉంటుందే లేదు అనే ప్రాబ్లం అయితే లేదు. ఇప్పుడు నేనైతే షాప్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఇదంతా గొడవన్ ఏరియా అనమాట. ఇది కాకుండా ఇంకో 3 గొడవన్స్ అయితే ఉన్నాయంటే బ్యాక్ సైడ్. చూడండి, చాలా ఎక్కువ మెటీరియల్ అయితే ఇక్కడైతే ఉంది. స్టాక్ గురించి కానీ వస్తే అన్న దొరుకుతాయో దొరకవు అనే డౌట్ అయితే ఏం పడక్కర్లేదు. చూడండి, నా బ్యాక్ సైడ్ మొత్తం కూడా స్టాకే ఉంది. సో ఈ ఏరియాకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ విజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి. షాప్ కూడా చాలా ఈజీ అనమాట. మనం కడియం నుంచి మీరు ఎప్పుడైతే లోపలికి రావడానికి ట్రై చేస్తారో అక్కడ మీకు ఎంట్రన్స్లోనే ఉంటారు. ఫస్ట్ షాప్ ఇదే. మీకు ఇది ల్యాండ్ మార్క్ కూడా ఇదే అనమాట ఈ ఏరియాలో. ఇవన్నీ కూడా మీకు తెలిసినవి. ఇవన్నీ హ్యాంగింగ్కి యూస్ చేసేటటువంటి స్టిక్స్ అనమాట. చూడండి, ఇక్కడ చాలా ఎక్కువ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా కంప్లీట్గా హ్యాంగింగ్కి యూస్ చేసేటటువంటి డిఫరెంట్ కలర్స్ ఉన్నటువంటి స్టిక్స్ అనమాట ఇవన్నీ కూడా. సో ఇవి మీరు చూసారు కదా, ఆల్రెడీ ఉందా మీకు చూపించేశాను. ఇవి డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి, మీకు చూడొచ్చు. ఇక నుంచి మన ఛానల్లో ఇండియన్ నర్సరీ క్యాపిటల్ అయినటువంటి కడియన్ నుంచి అయితే కనుక కడియంలో ఉన్నటువంటి ది బెస్ట్ 10 నర్సరీస్ని అయితే మన ఛానల్లో చూపించడం జరుగుతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకే కాకుండా చాలామందికి ఒక విషయం అయితే తెలియదు. ఏంటంటే కడియన్ నుంచి చాలా వరకు మొక్కలు ఇతర రాష్ట్రాలకే కాకుండా దేశ విదేశాలకు కూడా ఎగుమతి అవుతూ ఉంటాయి. ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అలాగే ఈ మధ్యన ఇక్కడ అనిల్ అంబానీ గారు ఆయన కట్టుకునేటటువంటి కొత్త ఇంటికి కూడా మొక్కలు తీసుకెళ్ళడం జరిగింది. అసలు ఈ కడియం ఏంటి, కడియం నర్సరీలు ఏంటి, అనిల్ అంబానీ వచ్చి కడియం నుంచి మొక్కలు తీసుకెళ్ళడం ఏంటి, ఇలాంటి మరిన్ని వివరాలతో నెక్స్ట్ వీడియోస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయడం మర్చిపోద్దు. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు, మొదటిసారి మన ఛానల్లో ఈ వీడియోస్ని చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.